హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ గారు డిసెంబర్ 3న అంటే 2025 డిసెంబర్ 3న స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్లో జరగనున్నటువంటి ఐఐడిఈఏ సమావేశానికి అనమాట అధ్యక్షత వహించనున్నారండి. మరి ఐఐడిఈఏ అనేది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అనమాట. ఒక సస్టైనబుల్ డెమోక్రసీని సాధించడం కోసం 1995లో భారతదేశం కూడా ఒక ఫౌండేషన్ కంట్రీగా ఉంటూ ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే మనకి 35 అండి. అలాగే అమెరికా అండ్ జపాన్ వచ్చేసి వీటికి పరిశీలక దేశాలుగా ఉన్నాయన్నమాట. అంటే మనకి సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే ప్రధాన లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనకి భారతదేశం అనమాట. మనకి 1950 జనవరి 26న రిపబ్లిక్ డే అనేది మనం చేసుకోవడం గల కారణం ఏంటి అంటే మనకి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఆ రోజు అవతరించాము. అలాగే నవంబర్ 26 ఏదైతే ఉందో మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఆమోదించింది రాజ్యాంగ పరిషత్తు. అది మనం రీసెంట్గానే నవంబర్ 26న మనం నేషనల్ హాలిడేగా కూడా చేసుకున్నామండి. అలాగే ప్రజెంట్ సిఈసి ఎవరైతే ఉన్నారో ఆయన 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి అలాగే మన బాలు ఐక్యూ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.